బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకైతే ఒకే సాంగ్ బాగుంది, పోయిరా పోయిరా అనే సాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్లో అందరూ కూడా విజువల్స్ చేస్తారు, కొరియోగ్రఫీ బాగుంది, సినిమాలో చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా చెప్పాలి, ఎవ్రీ ఎమోషన్ సీన్స్ లో కూడా మనకు కనెక్ట్ అవుతుంది, కళ్ళని నీరు తిరిగితే. అదే క్లైమాక్స్ 40 minutes అయితే నిజంగా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా శేఖర్ కమల్ని ఏదైతే నమ్మొస్తారో అదైతే సినిమాలో ఉందో ఒక క్లాసిక్ ఎమోషనల్ సినిమా అన్నాం. బట్ ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా దండం పెట్టాలన్నమాట. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. బట్ ఏంటంటే లెంత్ ఎక్కువ అవడం వల్ల రెండోసారి చూసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అయి ఉంది. బట్ ఓవరాల్ గా ఒకసారి అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సినిమా అయితే ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. రేటింగ్ వరకు అయితే 3 ఇస్తానండి. థ్యాంక్ యూ. బట్ పబ్లిక్ టాక్ మాత్రం పాజిటివ్గా వెళ్ళి తర్వాత చూడాలనిపిస్తుంది. దెన్ ఆ తర్వాత దీనిలో ఉన్న మెయిన్ శేఖర్ కమల్ ఏమైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ జనాలకి మెల్లగా ఎక్కుతాయి అనమాట. ఇది పేరు విషయంలో చాలా గొప్ప ఫిల్మ్. ఇది నాగార్జునకి అయితే ఎక్స్ట్రాడినరీ, నాగార్జున ఫ్యాన్స్కి అయితే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే ధనుష్ కూడా, అలాగే మన రష్మిక మందన కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ మూవీ, మస్ట్ వాచ్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్మిక మందన్ చాలా బాగా నటించింది. మొత్తం నలుగురు కూడా మీకు నాగార్జున కానివ్వండి, ధనుష్, రష్మిక మందన, అలాగే కొత్త న్యూ విలన్ నలుగురు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాలో అవార్డు వస్తుంది. శేఖర్ కమల్కి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక ఇక మైనస్ పాయింట్స్ గురించి చూడొద్దు. అందులో ఉన్న ప్లస్ పాయింట్స్ కనుక తీసుకుంటే మైనస్ పాయింట్స్ అనేది మనం పట్టించుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఎట్ ఆల్. ఓకే, నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసామని చెప్పి. అది అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్లీగా. ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఓకే, సో మెయిన్ కొత్తగా ట్రై చేశారు. ఎందుకంటే మనకి ఎప్పుడో ఒక మంచి లవ్ స్టోరీని కానీ ఒక మంచి లైఫ్ స్టోరీని కానీ చూపించే మనిషి. అలాంటి వ్యక్తి మనకి ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్తో, ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో ముందుకు వచ్చారు. సో అప్రిషియేట్ దట్ ఎఫర్ట్. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే శేఖర్ కమల గారి డైరెక్షన్ యాజ్ యూజువల్ చాలా అంటే చాలా బాగుంది. అంటే చూస్తున్న కొద్దీ ఆ ప్రపంచంలోనే మనం ఇన్వాల్వ్ అవుతాము, ఎక్కడ బోర్ కొట్టదు. నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్, ధనుష్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఇద్దరు బిగ్ స్టార్స్ని ఆయన పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలిగారు. అండ్ నాగార్జున గారికి ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా రావాలి అని ఆశిస్తున్నా. నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడంలో ఎప్పుడు వెనకడుగేయకూడదు. ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి కింగే, మా జనాలకి కింగే ఆయన. అలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటే ఇంకా ఎదిగిపోతారే తప్ప ఎప్పుడు చిన్న చూపు అనేది మాత్రం రాదు. ఖచ్చితంగా రష్మిక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పను. ఎందుకు అంటే రష్మిక క్యారెక్టర్కి మీరు స్క్రీన్ టైం లేకపోయినా ఆమె క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె లేకపోతే ఒక స్టేజ్లో సినిమా అనేది ముందుకు వెళ్ళదు. సో దేవుడు సాయం అనే మాటకు వస్తే రష్మిక అక్కడ కనెక్ట్ అవుతుంది సినిమాకి. సో అక్కడ ఒక దేవుడి రూపంలో సాయం చేసింది ధనుష్కి. సో ఆ సాయం అనేది లేకపోతే ధనుష్ అనేటోడు ముందడుగు వేయలేడు ఒక బిచ్చగాడిలాగా. సో రష్మిక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదని మాత్రం చెప్పను. స్క్రీన్ టైం లేకపోయి ఉండొచ్చు, బట్ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. నేను 3 ఇస్తా, 3 to 3.5. మేడం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది, అవసరం లేదు మేడం. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే డబ్బు కోసం ఒక మనిషి ఎంత దుర్మార్గానికైనా దిగజారుతాడు అనేది కంటెంట్. ఈ సినిమా చూస్తే మాత్రం ఎంత దుర్మార్గమైనా ఇది చాలా దుర్మార్గం అయినా మారాలి అనేది మార్పు వస్తుంది మేడం. ఖచ్చితంగా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. నాగార్జున గారి కంటే ధనుష్ మన హీరో కాకపోయినా కానీ బాగా చేశాడు. అట్లా లేదు మన తెలుగు ఏది మేడం, మన తెలుగు వాళ్ళకి జోలికి రామాకు. మన తెలుగులో జోలికి వస్తే నాకు కోపం వస్తుంది. నువ్వు సినిమా పరంగా మాట్లాడు, నేను ఒప్పుకుంటా. మళ్ళీ తెలుగు వాళ్ళ జోలికి వస్తే మాత్రం భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో నెంబర్ 1 తెలుగు హీరో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, రాజమౌళి. అట్లా నువ్వు తెలుగు జోలికి రావద్దు, వస్తే నాకు కోపం వస్తుంది అంతే. చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమా పరంగా మాత్రమే ధనుష్ని నేను చేస్తున్నా, కొలతలలో మాత్రం కాదు. కొలతలలో నేను ఏం చేస్తున్నా కిందనే. సినిమా పరంగా మాత్రం సూపర్.
ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. ఎల్కేజీ సినిమా మేడం, ఎవరైనా చూడవచ్చు, ఎవరికైనా అర్థమవుతుంది. అంటే కొంచెం బోరింగ్ ఉందండి. లేదు లేదు లేదు, దానికి ఎలాంటి నిబంధనలు లేవు, ఎలాంటి నిబంధనలు లేవు, ఎవరైనా చూడొచ్చు, చిన్నపిల్లల కానించి ముసలోళ్ళ వరకు. లాగ్ ఉంది సినిమా. ఏం లేదు మేడం, ఒకసారి పోయి చూడండి. ఎంత దుర్మార్గులైనా కానీ ఇది చాలా దుర్మార్గం, ఇట్లా చేయకూడదు అనేది మార్పు వస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారండి? నీకు 100కు 100 కాదు మేడం, 1000 ఇస్తా. థ్యాంక్ యూ.